తులసి న్యూస్కు స్వాగతం. ఎమ్మెల్యే ఇంటూరి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న 33 ఎస్సీ కుటుంబాలు. ముక్తేశ్వరం ఎస్సీ కాలనీ ప్రజలు వైసీపీకి బై బై, టీడీపీకి జై జై. మాలకొండరాయునిపాలెం పంచాయతీలో వైసీపీకి భారీ షాక్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సుపరిపాలనతో పాటు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలో చేరుతున్నారు. లింగసముద్రం మండలం మాలకొండరాయునిపాలెం పంచాయతీ పరిధిలోని ముక్తేశ్వరం ఎస్సీ మాదిగ కాలనీలోని 33 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బుధవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కాలనీలో గత వైసీపీ పాలనలో అభివృద్ధి పేరుతో వాగ్దానాలు చేసినా ఒక్కటి నెరవేర్చలేదని, శ్మశానానికి దారి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, శ్మశానంలో బోరు వంటి సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాలనీ వాసుల అందరి సహకారంతో ఈ సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. పాత కొత్త నాయకులందరూ కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా గౌడపేరు రత్నం, బాలయ్య, కొండయ్య, ఏసోబు, కోటేశు, డొక్కా ఆదాము, ఆనందరావు, ఎమినేష్, నిర్మల, సునీత, శ్రావణి తదితర కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ప్రజలు, పార్టీ నాయకులు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో లింగసముద్రం మండలం టీడీపీ అధ్యక్షులు పూరుమిట్ల గురునాథం, మాలకొండరాయునిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు మాధవరావు, వెంకట్రావు, పార్టీ నాయకులు గోచిపాతల మోషే, పొంకం బ్రహ్మయ్య, మాధవరపు రమణయ్య, చేబ్రోలు మాలకొండయ్య, నరాల బాలకృష్ణ, కొల్లిబోయిన మనోజ్, నల్లగట్ల నరసింహం తదితరులు పాల్గొన్నారు.